మొత్తానికి ఒక 4 రోజుల పాటు మీకు అందుబాటులో లేను అంటే ప్రచార కార్యక్రమంలో భాగంగా పోయినా ఈ బాధ్యత అంతా సుదర్శన భుజాల మీద ఎత్తాల్సి వచ్చింది. అయితే విషయం ఏంటంటే నాకు ఇక్కడ ఇవాళ భువనగిరి ప్రాంతంలో ఉంది కాబట్టి సో అందుబాటులోకి వచ్చి కాసేపు మీతో మాట్లాడిపోదాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన. సో 4 రోజుల నుంచి రాలేదు, దయచేసి క్షమించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అక్కడ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంలో ఏకదం 5.75% ఓటేజ్ పెరిగిందట. 5.75% ఓట్లు పెరిగిపోయినట్ట. అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దానికంటే అంటే ఎలక్షన్ ముగిసిన వెంటనే 66.1% నుంచి ఏకంగా 64.14% నుంచి 70%కి పెరిగిపోయిందట. అసలు ఏంది, ఎట్లా పెరిగింది అనేది ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఓడిపోయేటువంటి ప్లేసుల్లోనే ఈ పెరుగుదల కనిపిస్తుందని చెప్పి ఆమె నిన్న కీలకమైనటువంటి ఆరోపణ చేసింది. ఎలక్షన్ కమిషన్ను ఆమె క్వశ్చన్ చేస్తూ నిన్న మాట్లాడింది. మరి అది ఎంతవరకు నిజం ఏం కథ అనేది తెలవాలి. కానీ 2018లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా, టీఆర్ఎస్ పార్టీ మధ్యంతర ఎన్నికకు పోయినప్పుడు కూడా ఓవర్ నైట్లో 8 నుంచి 10% వరకు ఓట్లు పెరిగినాయి. అవును, ఓవర్ నైట్లో పెరిగిపోయినా అది ఎట్లా సాధ్యమైంది ఎవరికి అర్థం కాలే. అయితే విషయం ఏంటంటే మరి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చా, ఇంకేమన్నా చేయొచ్చా, మరి మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది అవే ఈవీఎంలతో కదా అనేటువంటి క్వశ్చన్లు కూడా రేజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి. కాబట్టి అక్కడ మమతా బెనర్జీ చెప్తున్నటువంటి అంశం అయితే ఈవీఎంలలో 5.75% ఎక్కువ ఓటింగ్ నమోదు కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగిందనేది ఆమె ప్రశ్న. సో ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్న ఇవాళ భారతదేశాన్ని మొత్తం ఆలోచింపజేస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఆందోళన చెందుతూ ఉంది. అక్కడ సుప్రీంకోర్టు ఏమో వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదంటది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏమో ఈవీఎంలు కరెక్టే ఉన్నాయని చెప్తా ఉంది. సో మరి ఈ అన్ని అంశాలు చూసిన తర్వాత సప్పుడు చేయక బ్యాలెట్ పెడితే ఏమన్నా ఇబ్బంది ఉందా? బ్యాలెట్ లెక్క పెట్టి బ్యాలెట్లు కౌంట్ చేస్తే అయిపోతుంది కదా. 2 రోజులు లేట్ అవుతుంది, ఏం తొందర ఏముంది అనేది ఇంకొక మేధావి వర్గం నుంచి వస్తున్న చర్చ. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రెడ్ జోన్లో రాష్ట్రం 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు. 3 రోజుల పాటు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్. 9 జిల్లాలో 45కు పైగా, 7 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత. మే నెల వాతావరణ పరిస్థితులపై ఐఎండీ స్పెషల్ బులెటిన్ విడుదల చేసింది. వడగాలులు తగ్గి టెంపరేచర్లు పెరిగే ఛాన్స్, వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి 9 అయినా వేడి తగ్గడం లేదు. నిత్యం సాధారణం కన్నా 7-8 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అవుతా ఉన్నాయి. నిన్న నల్గొండ ఆ ప్రాంతంలో పోతే అసలు కూర్చునే పరిస్థితి లేదు. 46 డిగ్రీలు ఉంది. ఆ ఎండకు ఆ కథకు నిన్న యాక్చువల్గా నేను రేపు నామినేషన్ వేయబోతా ఉన్నా. ఆ నామినేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక కార్నర్ మీటింగ్, భారీ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయాలనేది మా ఇంటెన్షన్. అయితే మరి అది ఎట్లయితుంది, ఎండకు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే రేపు 11 గంటలకి నల్గొండలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నా. దయచేసి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, అలాగే అభిమానులు ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు నల్గొండలో జరిగేటువంటి నా నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఎండలు మాత్రం అసలు వశపోతలేదన్న. అసలు ఎన్ని వాటర్ తాగినా. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000 సంవత్సరంలోనే గెజిట్. జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది అదే మాట. సంఘ్ కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అదే క్రమంలో 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చి 1978లో మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవాస్తవమని బీజేపీ చెప్పగలదా? మోదీ కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలపై ప్రేమ లేదు. నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులకు భయపడా. ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై దాడి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్టే. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా వివరించిండు. అయితే మండల్ కమిషన్, మండల్కు కమండల్ యాత్ర కరెక్ట్గా జరిగింది. నేను గతంలో వివరించిన మీరు చూసే ఉంటారు. బీపీ మండల్
ఈ దేశంలో వెనుకబడిన వర్గాల స్థాయిని ఆ తర్వాత వారికి రావాల్సినటువంటి లబ్ధిల పైన బీపీ మండల్ కమిషన్ ఇస్తే ఆ కమిషన్ నివేదిక సమర్పించే సమయానికి అద్వానీ గారు రథయాత్రని వెళ్ళిండు. రథయాత్రని వెళ్ళి మండల్కు కమండల్ అని చెప్పి అప్పుడు పెద్ద ఉద్యమం చేసి మొత్తం ఆగమాగం చేసి ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను తొక్కిపెట్టారు. మండల్ కమిషన్ నివేదన బయటకు రాకుండా చేశారు. ఆ తర్వాత విపి సింగ్ లాంటి వాళ్ళు కొంత మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ ఆయన ప్రభుత్వానికి పిలిచేసింది. అంటే బీసీలకు ఏమైనా మంచి జరగాలనుకుంటే, రిజర్వేషన్లు పెంచాలనుకుంటే మీరు ఒకసారి బీపీ మండల్ ఏం చెప్పిండో చూడండి, బీపీ మండల్ నివేదిక చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అక్షర సత్యం. ఇది 1978లో మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసిరు. అయితే మండల్ కమిషన్ అప్పుడు వేసినప్పటికి కూడా కమండల్ యాత్ర చేసిరు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అవాస్తవం అని బీజేపీ చెప్పగలదా? బీజేపీ చెప్పలేదు. ఎందుకంటే బీపీ మండల్కి సంబంధించినటువంటి అంశం నా దగ్గర ఉంది. ఇంత పెద్ద బుక్ ఉంది. అందులో బీపీ మండల్ ఏమేమి అంశాల మీద చేసిండు, ఏమేమి చేసిండు అనేది మొత్తం క్లియర్గా ఉంది దాంట్లో. అయితే ఇక గెజిట్ కమిషన్ స్టేట్మెంట్లపై మోదీ అమిత్ షా వైఖరేంటి? రాజ్యాంగానికి 50 ఏళ్లు పూర్తయిందని, మార్పులు చేయాలనుకుంటున్నామని వాజ్పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ను ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు. దీనిపై మోదీ అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ వెంకటచలయ్య నివేదికను ఏం చేశారు? 2014 తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్ళు మొదలు పెడితే నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నారు. దీనిపై మీ విధానం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలో తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ను జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ వివరాలను నేను ప్రపంచం ముందు చర్చకు పెడుతున్న బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం. ఇది నా కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలోని 144 కోట్ల మంది ప్రజల కోసం పడుతున్న తాపత్రయం. రిజర్వేషన్ల రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% నష్టమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ కమిషన్ కి సంబంధించినటువంటి గెజెట్ ని చూపించిండు. ఇక రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దాన్ని 2025 నాటికి అమలు చేయాలన్నదే బీజేపీ టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళ కుట్రలకు బయట పెట్టినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇది తనపై దాడి కాదని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై జరుగుతున్న దాడి అని తెలిపారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లేనని, రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 2000 సంవత్సరంలోనే వాజ్పేయి సర్కార్ జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. 400 ఎంపీ సీట్లు బీజేపీ అడగడం వెనుక, 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆ పార్టీ కూల్చడం వెనుక కూడా రిజర్వేషన్ల రద్దు అంశం దాగి ఉందని సీఎం అన్నారు. లోక్సభలో 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయడం ఈజీ అవుతుందని, ఆ తర్వాత 50% రాష్ట్రాలు ఆమోదిస్తే చట్టంగా మారుతుందని, అందులో భాగంగానే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం ఎత్తుకున్నారని, 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుపై ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చేసిన కామెంట్ల క్లిప్పింగ్స్ ను 2000 సంవత్సరంలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను మీడియా ముందుంచారు. ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని, వీటిని తప్పని బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్, అనంతకుమార్ హెగ్డే వరకు అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైఖరేంది వీటిపైన అని చెప్పి ప్రశ్నిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 12 సీట్లు వస్తే హైదరాబాద్ ను యూటీ కానీయం. 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ ను యూటీ కానియడట. ఎవడియాలి 12 సీట్లు? యూటీ చేస్తారు మరి చెప్పారు. యూటీ చేస్తా అన్న గాడి కొడుకు ఫస్ట్ లూటీ చేసిరు మీరు. కాకపోతే హైదరాబాద్ ను యూటీ కానియవాడు. యూటీ కానియరు కానీ లూటీ అయితే చేసిరు మొత్తం. కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాను ఎవరు కూడా చెప్పలేదు. హైదరాబాదు ఏడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో క్లియర్ గా హైదరాబాదు 10 సంవత్సరాల కాలానికి ఉమ్మడి రాజధానిగా ఉంటుందనేది పేర్కొంటూ 10 సంవత్సరాల తర్వాత ఏపీ రాజధాని ఏపీలో నిర్మించుకోవాలి, ఈ రాజధాని తెలంగాణదని స్పష్టంగా చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్నదాన్ని ఈయనట 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కానియడట. ఈ యూటీ చేస్తాన గాడిద కొడుకేవాడు. యూటీ అవసరమే లేదు, నీకు సీట్లు అవసరమే లేదు. ఇక యూటీ ఎట్లయినా కాదు, నీకు సీట్లు కూడా అవసరం లేదు. హైదరాబాద్ లూటీ చేసిరు కదా మీరు, యూటీ చేస్తా అంటున్నారు కదా. ఆయన యూటీ చేస్తానట, ఈయన లూటీ చేస్తానట. సిటీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోడీ కుట్ర చేస్తున్నాడు.
కేటీఆర్ అంటున్నాడు. బీజేపీ మళ్ళీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని కుల్లా చెప్తున్నాడు, దోస్తులకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు, అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మేడే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫస్ట్ రాజీనామా చేసి నిజమని నిరూపించుకోవాలి. అంతే. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ కుట్రలను అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు. ఈయన ఈ సన్నాసి మాటలు కాకపోతే 12 మంది నిజంగా చేయాలనుకుంటే, నిజంగానే ఇది పచ్చాబద్ధమే, నిజంగా చేయాలనుకుంటే ఈ 12 మంది అసలు ఏం చేస్తారా వీళ్ళు? ఇది వరకు ఉన్న 12 మందే ఏం చేయకపోయా, ఆడికి పోయి క్యాంటీన్ ప్లకార్డులు పట్టుకునే చట్టసభలో పట్టుకోవాల్సిన వాళ్ళు. అది ఇడిచిపెడితే 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ యూటీ కానియాడట. అంటే 11 బాబు 11.5 ఇస్తే చేయనిస్తారన్నట్టు. అధికారంలో ఉంటేనే చేస్తాం, అధికారం బాగా సీట్లు ఇస్తేనే, సీట్లు 12 తీసుకొని సగల పెట్టుకొని నరేంద్ర మోడీకి ఎవరికి అమ్ముకుంటే వచ్చిపోతుంది. ఆయనకు 400 అన్నాడుగా, 400కి ఇంకొక 10-12 తక్కువ పడితే వీళ్ళే ఇస్తారు. ఇచ్చే బ్యాచ్ ఇది అంతా. ఆయనకు 400 వచ్చేది లేదు, ఈయనకు 12 వచ్చేది లేదు. అది యూటీ అనే మాట ఎవరు కూడా మాట్లాడారు. అసలు యూటీ అనే టాపిక్ ఎందుకు వచ్చింది? ఇక రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి, ఎంఐఎం నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించాలి అమిత్ షా. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా పాత బస్తీలో రోడ్ షో నిర్వహించారు. పాత బస్తీలో అమిత్ షా రోడ్ షో. ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవీలత, కిషన్ రెడ్డి ఇద్దరున్నారట. అయితే రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి. ఎస్, రజాకార్ల ప్రతినిధిని ఓడించాలనేటువంటి మాట మీరు చెప్పు. ఇక్కడ రజాకార్లు ఎవరు? ఎంఐఎం పార్టీ రజాకార్లు స్థాపించిన పార్టీ అనేది మీరు గత కొంతకాలంగా చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఉండొచ్చు కానీ మీరు అనేకమైనటువంటి పార్టీలను, ఇక్కడ మహారాష్ట్రలో శివసేన లాంటి బలమైన పార్టీనే లటక్కున మింగినోళ్ళు. ఈ ఏక్ నిరంజన్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ దీన్ని ఎందుకు మింగలేకపోయి 2 రోజులు? ఎప్పుడన్నా అసదుద్దీన్ ఓవైసీ మీద భారతీయ జనతా పార్టీ ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐకి దాడులు ఏమైనా కావు. ఈయన ఉంటే ఈయనను చూపెట్టి మనం హిందువులను ఓట్లాడుకోవచ్చు. ఈయన లేకపోతే, అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఎవరిని చూసి ఓట్లాడగాలి? ఏం పేరు పెట్టి అడగాలి? అప్పుడు లేదు కదా ఆప్షన్. అందుకోసమే ఆయనను పెట్టాలి. మొన్న యూపీలో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఏడ పోటీ చేస్తాడు? యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాడు. తెలంగాణలో మాత్రం ఆ 7 ఆ 1 అంతే, బయటకు రాడు, బయటకు వచ్చేది లేదు. అసదుద్దీన్ ఓవైసీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం అది ఫెవికోల్ కంటే ఎక్కువ. అది వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు, దోస్తు మేరా దోస్తు టైప్ అన్నట్టు. అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఎవరిని తిడుతావు? ఖబర్దార్ రారా చూసుకుందామని ఎవరిని అంటావు? ఉండాలని చెప్పు. కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, కేసీఆర్ కు రిజైన్ లెటర్. కేసీఆర్ కేటీఆర్ ఇట్లా తొడగొట్టంగానే ఒకడు వెళ్ళిపోతారు. తొడగొట్టంగానే ఒక పార్టీలకి ఒకరు వెళ్ళిపోతారు. రాసి చూసుకుందామంటే ఏ సూచన నీ ముఖం నేను పోతున్నా అని వెళ్ళిపోతా ఉన్నారు. 25 మంది ఉన్నారు టచ్ లో అనగానే మళ్ళీ 25 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారనగానే ఓ ఎమ్మెల్యే పోయిండు. ఇట్లుంటది. ఇప్పుడు మాజీ మంత్రి పోయిండు. సాయంత్రం 6 గంటల దాకా ఓటేయచ్చు. గంట టైం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎండ తీవ్రత, వడగాలుల కారణంగానే టైమింగ్ లో మార్పు. రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై సిఈసి సానుకూల స్పందన. రాష్ట్రంలో పోలింగ్ టైంను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గంట పాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ఎండ తీవ్రత, వడగాళ్ల కారణంగా పోలింగ్ టైంను గంట పాటు పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల అధికారులను కోరారు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. 17 లోక్సభ స్థానాల్లో సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ టైం ముగియగానే అప్పటికే క్యూ లైన్లో నిలిచిన వారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నందున పోలింగ్ టైంను గంట సేపు పొడిగించారు. మొత్తానికి ఇప్పుడు 5 గంటల దాకానే ఓటింగ్ కాదు, 6 గంటల దాకా ఓటేసుకోవచ్చు మన దగ్గర. ఎందుకంటే ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. దయచేసి ప్రజలు కూడా ఇక్కడ ఎండలో పోయేటప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఎంట పెట్టుకొని, గొడుగు తలపైన ఏదైనా పెట్టుకోరు. కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతా ఉంది ఆ ఎండ చేయంగా. ఇంకా సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది పోటీ. ఆదిలాబాద్ లో అత్యల్పంగా బరిలో 12 మంది. సిఇఓ వికాస్ రాజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పి సిఇఓ వికాస్ రాజ్ గారు చెప్తున్నటువంటి మాట.
ఇక జిఎస్టీ వ్యాట్తో 6,747 కోట్లు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే భారీగా పెరిగిన ఆదాయం. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లోనే రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిసింది. జిఎస్టీతో పాటు వ్యాట్ ఇన్కమ్ మస్తు వచ్చింది. 2023తో పోలిస్తే ఈ ఏప్రిల్లో రాబడి దాదాపు 700 కోట్లు ఎక్కువగా ఉంది. గతేడాది జిఎస్టీ వ్యాట్ కలిపి 6,060 కోట్లు రాగా ఈ ఏడాది 6,748 కోట్లు వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న ఆదాయ లీకేజీలను కొత్త ప్రభుత్వం అరికట్టడంతో ఇన్కమ్ పెరిగినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో జిఎస్టీ రాబడి 4,036 కోట్లు వచ్చింది. ఇందులో ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అన్నట్టు తొలిసారి 2,063 కోట్లు వచ్చింది. ఇక ఐజిఎస్టీ రూపాయలు 1,973 కోట్లు వసూలైంది. మొత్తానికి గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దుబారా అంతా ఎట్లు వస్తే అట్లా దుబారా పెట్టిపోతే మొత్తం ఆగమైపోయింది. ఇక్కడ జిఎస్టీ కూడా ఎట్లా పెరిగిందంటే కేసీఆర్ దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎస్టీ వస్తువుల పైన ప్రత్యేక నిఘా పెట్టి ఎక్కడెక్కడైతే పన్నులు ఎగవేస్తా ఉన్నారో వాటిపైన ప్రత్యేక నిఘా పెట్టుడుతోటి ఈ లూప్లన్నీ కంట్రోల్ చేయడంతో జిఎస్టీ ఆదాయం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. కేసీఆర్ కు ఈసీ షాక్. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. కుక్కల కొడుకుల్లారా మాటలపై ఈసీ చర్యలు తీసుకుంది. ఆదేశాలు జారీ చేసిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ. కుక్కల కొడుకుల్లారా అని తిట్టిడు కదా కేసీఆర్. తిడితే గీ పదం వాడతావా నువ్వు అని చెప్పి ఎన్నికల కమిషన్ ఏం చేసింది, 48 గంటలు నువ్వు మాట్లాడొద్దేడా, నోరు మూసుకొని కూర్చో, 2 రోజులు మూసుకొని కూర్చో అని చెప్పింది. ఆయనకు కూడా ఆయనకి నిమ్మలమే ఉంటది. అంతే మంచిగా చెప్పింది అనుకుంటా. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ సీనియర్ లీడర్ నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ మలై మల్లిక్ ఆదేశాలు జారీ చేసిరట. అంటే ఒక మనిషి ఈ కేసీఆర్ మాటలేనా? ఇక కేటీ రామాడేనో అంటాడు నా గురించి, తీన్మార్ మల్లన్ ఉంటాడు, ఒక యూజ్లెస్ ఫెలో అంటాడు. నువ్వు యూజ్లెస్, నీ అయ్యా యూజ్లెస్ రా. ప్రజలకు కూడా అర్థమైపోయింది మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దందాలు, మీరు చేసిన ఇవన్నీ మీరు జీర్ణించుకోలేక, మీ లంగ పనులన్నీ జీర్ణించుకోలేక చెప్తా ఉన్నావు. చిల్లరగానే నువ్వు దేంతో కొట్టాలన్నా దాంతో కొట్టిరు జనం. ప్రజలు ఏమైతలేదు అనుకోండు కానీ అన్నీ అవుతున్నాయి. జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ, రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక గ్రామాలు, పట్టణాల్లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని, వారి ద్వారానే ప్రజలందరికీ పథకాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వాలంటీర్లకు ప్రతి నెల 10,000 చొప్పున వేతనం ఇస్తామని, జూలై నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. నల్గొండలో ఆయన బుధవారం నిన్న మాట్లాడిండు. తెలంగాణలో 12 పక్క కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్రచారం ఉంది. తెలంగాణలో 12 సీట్లు పక్కా వస్తాయని అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మాకేమో 12 సీట్లు వస్తే మేము యూటీ కానీ ఏమని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు 12, 14 ఎంత అవుతుంది మొత్తం? 24, 14 38 సీట్లు అయితే తప్ప ఇలా కోరికలు నెరవేరే పరిస్థితి లేదు. వాస్తవానికి ప్రజలారా మరి మీరేమనుకుంటా ఉన్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఏ పార్టీకి వస్తాయని మీరు భావిస్తా ఉన్నారు? అంటే మీరు చూస్తున్నటువంటి లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్స్ ఏమంటా ఉన్నాయి? ఒకసారి ఒపీనియన్ రూపంలో మీరు తెలియజేయండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైట్, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తుందని
మీరు భావిస్తూ ఉన్నారు? రైట్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది? ఓన్లీ తెలంగాణలో. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అని, బీజేపీ అయితే బీజేపీ అని, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 800, 900, 1000, 1100, 1200, 1300, 1400, 1500, 1600. రైట్. ఒక 2000 ఓటింగ్ చేయండి. 2000 ఓటింగ్ రిజల్ట్ చూద్దాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అంటే 1800 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, అదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గెలుస్తుందా అనేది ఒకసారి చూద్దాం. దాదాపు 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఒకసారి రిజల్ట్ చూద్దాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుందని చెప్పి 71% మంది అభిప్రాయపడితే, భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుందని 26% మంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం, ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని 3% మంది అభిప్రాయపడ్డారు. దాదాపు 2200 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. అది ప్రజల ఒపీనియన్ ప్రస్తుతం. ఇక తెలంగాణలో పక్కా 12 అని చెప్పి చెప్తా ఉన్నారు. కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా గారు ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8-10 తేదీలో రాష్ట్రంలో మోడీ ప్రచారం నిర్వహించబోతా ఉన్నాడు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజమని చెప్పేసి అమిత్ షా అంటున్నాడు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని ఖతం, గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుందని రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నట్టుగా బల్లగుద్ది చెప్తున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోడీ అమిత్ షా వల్ల కాదు, నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి గారు. ఇంకా అమిత్ షా ఫేక్ వీడియోతో నాకేం సంబంధం, టీ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ కు నేను బాధ్యుని కాను, సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలే వినియోగిస్తున్నా. న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ వివరణ. జార్ఖండ్ పీసీసీ చీఫ్ రాజేష్ కుమార్ కు ఢిల్లీ పోలీసుల సవాళ్లు. బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. ఢిల్లీ పోలీసుల నోటీసుపై 15 రోజుల గడువు కోరాం. సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు. టీపీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అంటూ ఒక వార్త. నరేంద్ర మోడీ గారి పైన 17,400 మంది కంప్లైంట్ చేసిరు ఈ దేశంలో. ఎన్నికల కమిషన్ ఇట్లా చర్యలు తీసుకోలే. కాంగ్రెస్ గుటికి ఇంద్రకరణ్ రెడ్డి, కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. ఇక రజాకర్ల ప్రతినిధిని ఓడించాలి, ఆయన పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి. 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి. హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి. పాత బస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిండు. రోడ్ షోలో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవంతే, ఆయనే తొలి ముద్దాయి. ఎంతటి వారున్నా వదలం, జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక పెళ్ళంటే పాటలు డ్యాన్సులు కాదు, సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే హిందూ వివాహం చెల్లుబాటు. రిజిస్ట్రేషన్ రుజువు మాత్రమే, చట్టబద్ధం కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. పెళ్లి అంటే పాటలు డ్యాన్సులు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తేనే ఉండాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్టు. పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి. ఓయూ పోలీస్ స్టేషన్ తరలింపు. క్రిషాంక్ వైరల్ చేసిన నోటీసు నకిలీదే. ఓయూ రిజిస్టార్ లక్ష్మీనారాయణ వెల్లడి. ఇగో ఈడు చేసేది అని వీళ్ళు చెప్పాలి. టీఆర్ఎస్ ఫేక్ గాలి అట్లా. వీడు ఇగో ఈ లుచ్చాగాడు వీడు ఏం చేసిండు, ఫేక్ ఓయూ హాస్టల్ బంద్ అయినాయి అని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారు. 4 దన్నూరి 2023లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఆ సర్క్యులర్ ఇచ్చిరు. దాన్ని 24కు మార్చి ఇట్లా చేసిండు. బతికే మొత్తం ఫేకు. అంగడి సరుకుగా ఆంధ్ర ప్రజల డేటా.
వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచుతున్న జగన్ ప్రభుత్వం అట. ఒక క్లిక్తో ఎవరికైనా కీలక సమాచారం అంతా లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా నంబర్ వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్, పాన్ కార్డు వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని ఓపెన్ చేసి పెట్టిరట ఏపీలో. ఈ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఎన్నికల సంఘం ఉత్తర్వులు, కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు. గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు, రేవంత్ బూతులు ఈసీకి వినపడవా? తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్ రావు అట. కాక నోరు మూసిరు తీవ్రంగా. నా కనుగుడ్లు పీకేస్తా, పేగులు మెడలు వేసుకుంటానన్న రేవంత్ పై ఎందుకు నిషేధం పెట్టలే? ఉచిత నీ చేసుడు సమంజసమని భావించిందో ఏమో. ఉచిత బస్సు పథకం మంచిదే, కానీ ఆటో వాళ్ళ పొట్టగొట్టింది. ఈ దుష్ట పాలనలో రైతులు చస్తున్నారని చెప్పి కేసీఆర్ అంటుండు. మానుకోటలో బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్, రాత్రి 7:20 నుంచి 14 నిమిషాల ప్రసంగం చేసిందట మా పోషెట్టి కాక. ఇక ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లు జీఎస్టీ వసూలులో సరికొత్త రికార్డు. తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో 4,850 కోట్లు, తెలంగాణలో 6,236 కోట్లు వసూలైనట జీఎస్టీ. ఇక సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ సస్పెన్షన్, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో. దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై చర్యలొద్దన్న హైకోర్టు అంటూ సిర్పూర్కర్ కమిషన్ ఏం చేసిందంటే, దిశ ఎన్కౌంటర్లో 4గురిని చంపిరుగా, అది ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చేసింది. పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది సిర్పూర్కర్ కమిషన్. ఆ రోజే చెప్పిన ఇది ఫేక్ ఎన్కౌంటర్ అండి, పారిపోతుంటే పట్టుకొని కాల్చినామంటే కమిషన్ ఎత్తే మొత్తానికి పోలీసు వాళ్ళు దొరికిపోయారు. కావాలనే పట్టుకొని చంపకపోతే గంత ధైర్యం ఎట్లుంటుంది. కానీ 500 కోట్ల భూమి రాసిచ్చేశారు. గత సర్కార్ హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పొక్కల్వాడలో 5 ఎకరాల సర్కారు భూమి 36 లక్షలతో ప్రహరీ గోడ సైతం నిర్మించిన అధికారులు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కన్నుబడ్డది. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు సాయం చేశారు. పాస్బుక్స్ కోసం ధరణిలో దరఖాస్తు, వెంటనే ఆమోదం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. స్థానిక తహసీల్దార్ నివేదిక మేరకు పాస్బుక్లు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్ శశాంక. ఇద్దరిపై రాయదుర్గం పిఎస్లో క్రిమినల్ కేసులు. కేసీఆర్ చేసిన పనులు ఇవి. ఇంకా ఇది ఎండిపోయిన మాట అటు పెట్టుకొని దోసిపెట్టే కథ ఏంది అయ్యా? లక్షల ఎకరాలు. అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడు 500 కోట్ల విలువ చేసే సర్కారు భూమి చేతులు మారింది. అన్ని పత్రాలు ఉన్నా పాస్ పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలు పెట్టే అధికారులు ఎలాంటి పత్రాలు సమర్పించకున్నా ప్రభుత్వ పొరంబోకు భూమిని ప్రైవేట్ వ్యక్తుల కట్టబెడుతూ పాస్బుక్ జారీ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు సాయంతో బడా రియల్ ఎస్టేట్ సంస్థ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పొక్కల్వాడలో సాగిన భూదందా ఇది రాజధాని నగరంలో. ఇది కేటీ రామారావు అండ్ కేసీఆర్ ఇవి చేసిన పనులు గివ్వయా? మొత్తం దోషిపెట్టే కార్యక్రమమే. విలువైంది 500 కోట్ల విలువైన భూమి. మనం ఎన్నికల ప్రచారంలో ఉంటే, ఎన్నికల కథలో ఉంటే కేసీఆర్ 500 కోట్ల రూపాయల భూమి ధరణిలో పేర్లు మార్చి వాని పేరున రాసి పెట్టినట. మళ్ళీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని వాపస్ గుంజుకుంది. మళ్ళా 6 లక్షల ఎకరాల అటవీ శాఖ భూముల్ని ఖతం చేసి పెట్టిండు కేసీఆర్. రాష్ట్రంలో ఎండల మంటలు. మునుగోడులో 46.6 డిగ్రీలు. రాష్ట్రంలో మరో 13 చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత. వడదెబ్బకు 7 మృతి. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం. ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందట. ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 పరీక్ష, ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహణ అని చెప్పి టీఎస్పీఎస్సీ చెప్తున్నటువంటి 9వ తారీఖు నిర్వహించాలని అనుకుంటున్నారట. ఇది శనార్థి తెలంగాణ చూద్దాం ఒకసారిగా. రైట్. శనార్థి తెలంగాణలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర, నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. కులగణన మోదీ ఒప్పుకోట్లే. దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టిండ్రు. నన్ను అరెస్టు చేసేందుకు ఈ పీఎం పదవి ఇచ్చిర్రా. మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులు అడిగితే అనా పైసయ్యలే. జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కోడిగుడ్డు, అదేంది గాడిద గుడ్డు పట్టుకొని గుజరాత్ కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డు. మోడీ కన్వర్టెడ్ బీసీ, అందుకే బీసీలపై కపట ప్రేమ. రాజ్యాంగం మార్చడం కోసం 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిండ్రు. వాజ్పేయి హయాంలోనే కేంద్రం గజెట్ నోటిఫికేషన్, రిజర్వేషన్లు తొలగించడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. నిజాలు మాట్లాడినందుకే ఢిల్లీలో అక్రమ కేసులు. ఢిల్లీ సుల్తాన్లు బెదిరిస్తే భయపడబోను. బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ. మోదీ వీసీ అమిత్ షా రిజిస్టార్. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతతో ఆటలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నిన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇది. మల్లన్న గుండెపై మరవలేని పోట్లు. మల్లన్న పోరాటం సమాజాన్ని మేల్కొల్పే పుస్తకం.
సమాజాన్ని ప్రభావితం చేసిన సాహస వీరుడు. కుట్రదారుల చేతుల్లో బలైతారన్నప్పటికీ ఆగని పోరాటం. రౌడీల దాడులు, రాక్షసుల మెరుపు కుట్రలకు బెదరలి మల్లన్న. ఇక తీన్మార్ మల్లన్న చరిష్మను మెచ్చుకుంటున్న వీరాభిమానులు ఎమ్మెల్సీగా గెలిచి ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్ష. థ్యాంక్ యూ. తీన్మార్ మల్లన్నను గెలిపించాలి. మాజీ సిఎల్పి నేత జానారెడ్డి పిలుపు. కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా కులగరణ. తీన్మార్ మల్లన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కిల్లా, ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యలంటూ నిన్న ప్రచారంలో జరిగింది. అదంతా ఇక గాడిద గుడ్డు వార్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. హస్తం పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ సూపర్ హిట్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా గోదావరిలో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదాలపై ప్రశ్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్. గాడిద గుడ్డుకు బండి కౌంటర్ అదుర్స్, ఆయన కూడా కౌంటర్ వేసిండట. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమరం ఆసక్తికరంగా సాగుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఎత్తుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డంటూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చేస్తున్న వినూత్న ప్రచారం ఆకట్టుకుంటుంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ కు మంచి స్పందన వస్తా ఉందట. గాడిద గుడ్డు, ఇగో ఇది తెలంగాణకి ఏమిచ్చినా మోడీ అంటే గాడిద గుడ్డు. కేసీఆర్ పై ఈసీ నిషేధం, 48 గంటల పాటు ప్రచారానికి బ్రేక్. కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణం. కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ చర్యలు తీసుకుంది. కేసీఆర్ పై 48 గంటల పాటు నోరు ముయి అని చెప్పింది. రేవంత్ రెడ్డి రాజీ పడ్డాడు, అందుకే కాళేశ్వరం ఫైల్ తొక్కిపెట్టిండు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టంగా చెప్పిండు. రేవంత్ తల ఎక్కడ పెట్టుకుంటావు, మతపరమైన విభజనకు నెహ్రూనే కారణం. బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. రేవంత్ అందుకే కాళేశ్వరం ఫైల్ తొక్కిపెట్టిరా. ఆల్రెడీ కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఓవైపు రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు. ఏప్రిల్ 2024లో 2.10 లక్షల కోట్ల రాబడి. గతేడాదితో పోలిస్తే 12.4% ఎక్కువ. ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తుందన్న కేంద్ర ఆర్థిక శాఖ. జర్నలిజం గౌరవాన్ని ఇనుమడింపజేయాలి. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నిన్న జర్నలిస్టులపై కలిసారు జాట్. ఇక పోలింగ్ ఏర్పాటు షురువు అయిపోయినాయి. 17 స్థానాలకు 525 మంది పోటీ. అందులో 285 మంది ఇండిపెండెంట్లే. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీ. విధుల్లో 155 కంపెనీల కేంద్ర బలగాలు. మే 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడి. ఇక ఇవాల్టి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం. రేపు ఉదయం 11 గంటలకు నల్గొండలో ర్యాలీగా నామినేషన్ వేయబోతా ఉన్న ప్రజలారా ఒకసారి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరినీ నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి నల్గొండకి. 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. ఢిల్లీలో తీవ్ర కలకలం. విదేశాల నుంచి ఈమెయిల్స్ అంట. పరీక్షలు ఆపి విద్యార్థులను ఇంటికి పంపించిన యాజమాన్యం. స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినాయట. నేటి మాట. అవును, నువ్వు ప్రశ్నించే గలానివే మల్లన్న. గత ప్రభుత్వ పరాచక పాలనను గద్దె దింపిన పోరాట యోధుడివే. నలిగిపోతున్న జనం బతుకుల్లో జీవం నింపే నీ మాటలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మహనీయునివే. కష్టాలు కన్నీళ్లతో కాలం గడుపుతూ బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే దీనజనుల పక్షాన నిలిచే ఆత్మబంధువే. జంకులేని తనం, స్వార్థం లేని జీవితం, ప్రజలకు మేలు చేసే నీ నైజం. నిజంగా నువ్వు జనం కోసం ఉదయించిన సూర్యుడివే. గత పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిన్ను ఎంతగా అనగదొక్కాలని చూసినా నీ ధిక్కారపు గొంతుతో కోటి మందిని కొట్లాటకు తయారు చేసిన యుద్ధ వీరుడివే. ఈ తరం సమాజానికి బాసటగా నిలిచి రేపటి తరాలకు సరికొత్త రాజకీయాలను పరిచయం చేస్తున్న మార్గదర్శకుడివే. నువ్వు ప్రశ్నించే గలానివే మల్లన్న. ముమ్మాటికి నువ్వు ప్రజల పక్షాన కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నవే అని మా పెద్దపల్లి రాజన్న రాసినటువంటి వాడు నేటి మాట. ఇక మిగతా అవి సపరేట్గా మీకు అందిస్తారు. ఇక ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 48 గంటలు బ్యాన్. కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. సిరిసిల్లలో కాంగ్రెస్ పై విమర్శల ఎఫెక్ట్. రైట్, మొత్తానికి ఆయన నోటీసులు ఇచ్చి 48 గంటల పాటు నోరు మూసుకోమని చెప్పి రాసుకొని పోయారు. ఇక జూన్ 9 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆఫ్లైన్లో నిర్వహణ స్పష్టం చేసిన టీఎస్పీఎస్సీ. జూన్ 9 అంటే కొద్దిగా ఎండలు తగ్గుతాయి అప్పటికి. ఇక రజాకార్ల వారసులను ఓడించండి, వారి వల్ల ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. హైదరాబాద్కు విముక్తి కల్పించండి. ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హిందూ ముస్లిం తేడా లేకుండా బీజేపీని గెలిపించండి. 400కు పైగా స్థానాలను పార్టీకి ఇవ్వండి. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లో రోడ్ షో అనంతరం పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారట. ఢిల్లీ సుల్తాన్లకు లొంగను. ప్రధాని కన్వర్టెడ్ బీసీ. ఆయనకు బీసీలంటే చిన్న చూపు. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ యత్నం, అది అసాధ్యం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఓ వ్యక్తి ఖాళీగానే ఉన్నాడు. వాజ్పేయి హయాంలోనే రిజర్వేషన్ రద్దుకు కుట్ర. 2000 సంవత్సరం ఫిబ్రవరి 22న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి కేంద్రం.
రాజ్యాంగాన్ని మార్చేందుకు 10 మందితో కమిషన్ ఏర్పాటు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తప్పిన ప్రమాదం. రిజర్వేషన్ల రద్దు లక్ష్యాన్ని ఛేదించేందుకు నేడు కేంద్రం ప్రయత్నిస్తా ఉంది. ఢిల్లీ పోలీసులతో తెలంగాణ సమాజాన్ని భయపెట్టే కుట్ర. అబద్ధాలు వర్సిటీకి మోడీ వీసీ, అమిత్ షా రిజిస్టర్. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ఆలోచించాలి. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. గట్టిగా నేను హాజరు కాలేను, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను, 4 వారాలు టైం ఇవ్వండి, ఫేక్ వీడియోతో నాకు సంబంధం లేదు. ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ. 15 రోజుల గడువు కోరిన 4 5వ వ్యక్తికి ఢిల్లీ పోలీసుల నోటీసులు. 5, 9వ తేదీలో రాష్ట్రానికి రాహుల్, 6, 7వ తేదీలో ప్రియాంక గాంధీ పర్యటన ఉండబోతా ఉంది ఈ రాష్ట్రంలో. త్వరలో మహిళలకు 2500 రూపాయల పింఛన్ ఉంటుంది. 26 కులాలను తిరిగి బీసీ జాబితాలోకి చేరుస్తాం. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోసారి రాష్ట్రానికి మోడీ. 8న వేములవాడ, వరంగల్లో సభలు, 10న మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ప్రచారం. ఇక ఫేక్ వీడియో సృష్టిలో రేవంత్ మొదటి ముద్దాయి. గాడిదలు గుడ్లు పెట్టవు అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండి. గాడిదలు గుడ్లు పెట్టరు, మీరేమో గాడిద గుడ్డు అని ఎందుకు చెప్తా ఉన్నారు? పెట్టేయనే, కానీ మీరు పెట్టించే రకం అని. ఎన్కౌంటర్ మృతుల్లో 3 తెలంగాణ వాసులు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జోగన్న, ఆయనది రామగుండం మండలం జయ్యారం గ్రామం. ఆయన భార్య ఆత్రం సంగీత డోగే సైతం డివిజనల్ కమిటీ సభ్యుడు కాసరబోయిన రవి కూడా. ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లు విపరీతంగా అవుతాయి. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొత్తం మావోయిస్టులను 91 మందిని చంపేశారు 4 నెలల్లో. పోలీసులపై ఇప్పుడే చర్యలదు, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఆగండి. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ అమలుపై హైకోర్టు స్టే. దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం. ఎన్కౌంటర్ బూటకమంటూ కమిషన్ నివేదిక. పాల్గొన్న వారిపై హత్యా నేరం కేసు నమోదుకు సిఫార్సు. తాజా ఉత్తర్వులతో తాత్కాలికంగా ఊరట లభించిందట. తాత్కాలికమే వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఆ విషయంలో అంటే మనం అంటే వాళ్ళని సపోర్ట్ దిశాను అత్యంత కిరాతకంగా చంపేసిండ్రు. వాళ్ళని అన్ని పరిస్థితుల్లో శిక్షించాల్సిందే. కానీ వాళ్ళని శిక్షించాల్సిందే. అవును, శిక్షించాల్సిందే. కానీ అది ఈ రకమైన శిక్ష కరెక్ట్ కాదనేది మరి ఇప్పుడు అల్టిమేట్ గా ఏం తెలియంది, ఇందులో పోలీసు వాళ్ళు కూడా ఇరికిపోయారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. ఎండ తీవ్రత దృష్ట్యా సమయం పొడిగింపు. పార్టీల నుంచి వచ్చిన రిక్వెస్టులతో ఈసీ నిర్ణయం తీసుకుంది. 17 సెగ్మెంట్లలో 525 మంది అభ్యర్థుల పోటీ. వారిలో 285 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ అని చెప్పి సీఈఓ వికాస్ రాజ్ చెప్తున్నారు. స్మార్ట్ ప్రయోగం సక్సెస్. యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థ ట్రయల్ విజయవంతమైందట. డిఆర్డీఓ, భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రాజెక్టు. ఇక రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్. రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం లేదు. పంటకు 500 బోనస్ సైతం ఉత్తిదే. బోగస్ హామీలతో అరచేతిలో వైకుంఠం చూపింది. నేను ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించి. నువ్వు సొక్కనోని వాని నువ్వు మాట్లాడే మాటలు బజవాయి మాటలకు ఈసీ నిషేధం విధించకపోతే ఏం చెప్తుంది? ఇక 10 లక్షల మందిలో 7గురికే సైడ్ ఎఫెక్ట్. ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడే ప్రమాదం ఎక్కువ. 2-3 డోసులతో తగ్గుదల. కోవిషీల్డ్ పై ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ రామన్ గంగా కేత్కర్. కోవిషీల్డ్ ఇష్యూపై కమిటీ ఏర్పాటు చేయండి. వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వారికి పరిహారం అందేలా ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేసిండట. ఈ ఏంది కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకు ఇగో ఈ ప్రమాదం చాలా డేంజర్ ఉందంట. ఈ గుండెపోట్లు మీరు ఏది వేసుకురు? కోవిషీల్డా, కోవాక్సినా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 2వ డోస్ వేసిన తర్వాత ఇంకేం కాలేదని చెప్పి 2-3 డోసులు వేసుకుంటే ఫస్ట్ డోసు ఇబ్బంది అని అంటున్నారు. ఏడాదిలోగా రాష్ట్రాన్ని శాసిస్తారట. ఆ ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను శాసించనున్న కేసీఆర్. శాసిస్తావో కాల్వార దాపుతావో. అందుకు 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ జేజమ్మకు సాధ్యం కాదు. చిన్న పొరపాట్లు ఈగోలతో ఓడిపోయామని కేటీఆర్ అంటుండు. బీఆర్ఎస్ కింద వీళ్ళు ఇట్లా అనగానే ఒక ఆయన రాజు పట్టుకున్నా. రేపు ఓటుకు నోటు కేసు విచారణ. సుప్రీంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎదుట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతుంది. రైట్గా బ్యాంకు వాహనాల్లో పొలిటికల్ మనీ. హవాలా వ్యాపారులతో లీడర్ల ఒప్పందం. దిల్సుఖ్ నగర్ లో 1.68 కోట్లు స్వాధీనం. అంటే బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు నింపుతాను కోసరుగా ఆ వ్యాన్లో పంపిస్తున్నాడు పోయే కాడిగా. ప్రచారం ఆచారం ప్రకారం జరిగితేనే చెల్లుబాటు. హిందూ వివాహంపై సుప్రీంకోర్టు కామెంట్. అది పవిత్రమైన మత కర్మ అని సుప్రీంకోర్టు వ్యాఖ్య. వచ్చినట్టుగా డీజే డాన్సులు పెట్టి అవి వేసుకుంటే పెళ్లి కాదు. దిశ అయిపోయింది. సారీ, ఆదాబ్ హైదరాబాద్. రైట్గా ఆజ్కి బాద్ చూస్తే అశోక్ దాది అట. ప్రతిపక్షాలు ఎవరి పక్షం? ప్రజల వైపా, వాళ్ళ స్వార్థం వైపా? గతంలో పెద్ద దొర నేర్పిన నీతి ఏంటి? గులాబీ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మళ్ళీ పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను పదవుల ఎరవేసి తన ఫామ్ హౌస్లో గొర్రెల్లా మేపి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు. కానీ
కాలం చెప్పిన నీతి ఏంటంటే గులాబీ పార్టీని ప్రతిపక్షంలో ఉండాలని నేర్పింది. కానీ ఇంకా అహంకారం తగ్గలేదు. ప్రజల్లో ఉండి సమస్యల మీద కొట్లాడమంటే కొత్త ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఈ సర్కార్ 4 వద్దులు ఉండదని మైకుల కాడ మొత్తుకోబెడితిరి. ఇకనన్నా మారుర్రి, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అని తెలుసుకొని మెదులుర్రి, భవిష్యత్తులో రాజకీయాలు మీలా కాకుండా చూడండి అని చెప్పి అశోక్ బాధ అంటా ఉన్నాడు. దాది 17 స్థానాలకు 525 మంది పోటీ. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీ, అత్యల్పంగా ఆదిలాబాద్ బరిలో 12 మంది. ఇండిపెండెంట్లు 285 మంది పోటీ. ఎన్నికల డ్యూటీలో 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయంట రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడి. ఢిల్లీ సుల్తాన్లకు లొంగను, రాజ్యాంగాన్ని మార్చేందుకు వ్యూహాలు, 400 సీట్ల లక్ష్యం వెనుక రాజ్యాంగం మార్చే కుట్ర, హిందూ దేశంగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్ విధానం. వాజ్పేయి హయాంలోనే చెలయ్య కమిషన్ తనను బెదిరించడానికి ఆగమేఘాల మీద కేసులు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. నేడు సిద్దిపేటకు సీఎం పోతా అన్నాడు. నీలం మధుకు మద్దతుగా రేవంత్ రెడ్డి రోడ్ షో. కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న సీఎం ఏర్పాట్లను పరిశీలించిన మైనంపల్లి. న్యాయపరంగా పోరాటం చేస్తాం, 4 వారాల గడువు కావాలని వినతి, ఎన్నికల తర్వాత విచారణ వివరణ ఇస్తామని వెల్లడి. రేవంత్ తరఫున లీగల్ టీం అప్పీల్. ఢిల్లీ పోలీసుల నోటీసులపై కాంగ్రెస్ సమాధానం ఇచ్చిందట. ఇక స్కూళ్లకు బాంబు బెదిరింపులు. ఒకేసారి పలు స్కూళ్లకు బెదిరించడంతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ. వెంటనే సెలవులు ప్రకటించి విద్యార్థులను పంపివేత. ఇక అప్రమత్తమైన ప్రభుత్వం బెదిరింపులపై ఆరాధిస్తున్నారంట. రైట్. ఇక జడ్సన్ అంటే జంకెందుకు, బీఆర్ఎస్ సర్కార్ కు ఫుట్బాల్ ఆడిన జడ్సన్, కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన బక్క, గులాబీ పార్టీని గద్దె దింపడంలో పరోక్ష పాత్ర, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం. ఇటీవల బక్క జడ్సన్ సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ. పునరాలోచనలో పడ్డ అస్తం పార్టీ. జడ్సన్ పై టీపీసీసీలో చర్చ, సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మీరు బ్రతుకున్నా చంపేస్తారు, డెత్ సర్టిఫికేట్ సృష్టించి నకిలీ పత్రాల తయారీ. అమీన్పూర్ లో బయటపడుతున్న కళ్ళు బైర్లు గమ్మే నిజాలు. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను కాజేసే ముఠాను జైలుకు పంపించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. విలేకరుల సమావేశంలో ముఠా గుట్టురట్టు చేసిన ఎస్పీ, మీకు అమీన్పూర్ లో ఖాళీ ప్లాట్ ఉందా, అయితే జాగ్రత్త పడండి, లేకపోతే మీ జాగా మాయమైపోతుంది, హెచ్చరించిన ఎస్పీ రూపేష్. కేసీఆర్ కు బిగ్ షాక్. ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం. అనుచిత విమర్శలపై కాంగ్రెస్ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు. భాగ్యనగరం గడ్డ నా అడ్డా అంటున్న లేడీ సింహం అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటూ ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అసద్కు అక్బర్కు ముచ్చెమటలు పట్టిస్తున్న వీరనారి. ఇక మనసిక్కడ పోటీ అక్కడ. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి. బరిలో 2 ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే పదవిపైన ఆసక్తి, ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత. మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం. పద్మారావు దానం తీరుపై కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతా ఉందట. గట్టిగా ఇది ఆదాబ్ హైదరాబాద్. ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు. రైట్గా కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు. నేడు జమ్మికుంటలో భరాసా అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దయిపోయింది. మహబూబాబాద్ రోడ్ షోలో ప్రసంగిస్తున్న కేసీఆర్. చిత్రంలో భరాసా అభ్యర్థి మాలత్ కవిత, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మోదీ విద్వేష ప్రసంగం. రేవంత్ రెడ్డి బూతులు. ఎన్నికల కమిషన్ కు వినిపించవా, మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి కంటే మీ మామయ్య డోసులు పెద్దగా ఉంటాయి, చాలా పెద్ద డోసులు ఉంటాయి. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా? భరాసా కార్యకర్తలు 96 గంటల పాటు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారు. మానుకోట రోడ్ షోలో కేసీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ గారు మేము ఒకటైతే చెప్పదలుచుకున్నా, మీరు ఎంత రెచ్చిపోతే మీ పార్టీ అంత ఖాళీ అవుతుంది, చూసుకో అంతే. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించు. రాజ్యాంగం ఉండాలా వద్దా, ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న భాజపా వైపు, సంరక్షించాలంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తేల్చుకోవాలి. కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచారం షెడ్యూల్ ఖరారు. భాజపాకు రజాకార్లకు పట్టిన గతే. ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసు పెట్టారు. ఆషామాషి ఎన్నికలు కావివి, ఆలోచించి ఓటేయాలి. కోరుట్ల సభ, కూకట్పల్లి, మూసాపేట ర్యాలీల్లో సీఎం రేవంత్ రెడ్డి. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. హైదరాబాద్ లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిందట. యూపీఏ ఎన్డీఏ హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నంబరని వ్యాఖ్య. ఈ గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ కంటే ఎక్కువ వీళ్ళే ప్రచారం చేస్తా ఉన్నారు.
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత, తహసీల్దార్ ఎస్హెచ్ఓల పిటిషన్లపై హైకోర్టు స్టే, మరో 7 పోలీసుల కూరట, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్ అంట, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ. ఇక అన్నదాతే గెలుపు నిర్ణేత, నిజామాబాద్ లోకల్ స్థానం పార్టీలకు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారిందట నిజామాబాద్ లో. ఇక ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించబోతా ఉన్నారట జూన్ 9 తారీఖు అట్లా. ఇక 106 అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 గంటల వరకు పోలింగ్, లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఎన్నికల కమిషన్. ఇక నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఇది సంగతి. పెరిగిన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల్లో రికార్డు. ఉష్ణోగ్రత తగ్గించడం మా చేతుల్లో ఉండదయ్యా అంటే మీరు వినరేం. మీ మీటింగ్లకు జనం రాకుండా మేమేం చేసేదని రాజకీయ పార్టీలు అంటారట. వాస్తవానికి కూడా మీటింగులు పెట్టాలంటే జనం ఎండకుండే పరిస్థితి లేదు. చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఏమేమంటుందో ఎవరు ఆమె ఏమంటది, సత్య కేసీఆర్ లేస్తే కేసీఆర్ ఆమె. ఇగో తెలంగాణ ఆవాజ్ పై ఆంక్షలు. ఆవాజ్ తెలంగాణ ఆవాజా? తెలంగాణ ఆవాజ్ బోసిడికే, గాడిద కొడుకులారా, కుక్కల కొడుక, ఇది ఆవాజానా కేసీఆర్? కేంద్ర మంత్రిని పట్టుకొని రండానుడు, సన్నాసులు, ఈ ఆవాజులకు పుట్టచోరగాలు, ఇదే ఆవాజా అనేది ఆవాజు? కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి. రేపు రాత్రి ఇగో నువ్వు ఇంట్లో బన్నా గంతే, ఈడికి వచ్చినా గంతే. ఏమున్నా గయ్యే పచ్చి అబద్ధాలు చెప్పుడు, పచ్చి దొంగ మాటలు చెప్పుడు, ప్రజల్ని మాయమాటలకు గురి చేసుడు. రేపు రాత్రి 8 గంటల వరకు బ్యాన్. సిఈసి మానుకోటలో ఈసీ నోటీసులు అందజేత వెంటనే ప్రచారం ఆపేసిన బీఆర్ఎస్ అధినేత. మరి రేవంత్ మాటల సంగతి ఏంది? నా ప్రచారంపై నిషేధం 48 గంటలే, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు, బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండవు. అబ్బో, బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండేట. మరి ఈ భూములన్నీ దోచిపెట్టింది స్వప్రయోజనాలు కాకపోతే ఎట్లా? మీ ప్రయోజనాల కోసమే కదా. తెలంగాణ రాష్ట్రంలో ధరణి తీసుకొచ్చినప్పుడే నేను చెప్పిన ఇది భూములు ఎత్తుకపోయే వ్యవహారం రాని. కార్యకర్తలు పనిచేస్తారట. మీ కార్యకర్తలు కూడా పనిచేస్తారు మీ పని చేస్తానికి. మాది ఫక్తు రాజకీయ పార్టీ అంటివి, ఇది మఠం కాదంటివి. మాది సర్నాసుల మఠమా? మాది ఫక్తు రాజకీయ పార్టీ అంటివి. ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు చేస్తుందట. 6 నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగమైందట. 5 నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగం అయిపోయిందట. మహబూబాద్ జిల్లాను సీఎం తీసేస్తారట. గోదావరిని ఎత్తుకెళ్తానన్న మోడీకి బుద్ధి చెప్పాలి. నినాదాలుగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు. దుష్టపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు. మహబూబాద్ రోడ్ షోలో కేసీఆర్. ఇగో కేసీఆర్ ఒకటి, నువ్వు ఇంత పెద్ద సిపాయి ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో ప్రశ్నించవా అంటే అసెంబ్లీకి నేను పోనండి, నేను రాను అసెంబ్లీకి. ఏమన్నుందా కేసీఆర్ నీ కథ? అయితే 5 నెలల్లో తెలంగాణ ఆగమాగం అయిందంటే ఆయనే తెలంగాణ అనుకుంటున్నా. నువ్వే తెలంగాణ కాదు, నీకు తెలంగాణకు సంబంధం లేదు. ఆయననే ఆగమాగం అవుతున్నాడు, అది బాధ ఆయనది. ఇక పోలింగ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్ట్. లుచ్చా వీడు పెద్ద లుచ్చా. అక్రమ అరెస్ట్ వీడు మన్య క్రిషాంక్ అంటోడు ఫేక్ వీడియోలు, ఫేక్ డాక్యుమెంట్లతోని ప్రచారం చేస్తే కేసు పెట్టి పట్టుకొని పోయారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేసినట్టు వీడు ప్రశ్నిస్తాడు. వీడు పెద్ద బ్లాక్ మెయిలర్. వీడికి మైనింగ్ శాఖ ఇస్తే వీడు చేసిన బ్లాక్ మెయిల్ దందాలని మొన్న మైనింగ్ వాళ్ళు చెప్పారు నాకు. పోలింగ్ శాతంపై దోబుచ్చలాట. ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం. 10 రోజులైనా బయటకు రాని తుది పోలింగ్ శాతాలట. ఇదివరకు ఎన్నికలు 1-2 రోజుల్లోనే వెల్లడి. ఓటింగ్ శాతంలో భారీ పెంపైన పలు సందేహాలు. పోలింగ్ రోజు లెక్కకు ఖరారుకు మధ్య 6% తేడా ఉందట. కాంగ్రెస్ బీజేపీ డూప్ ఫైట్ చేస్తా ఉన్నాయట. ఈయనదేమో ఒరిజినల్ ఫైట్, కేసీఆర్ ఒరిజినల్ ఫైట్, ఇలా డూప్ ఫైట్ అది పట్టుకొని పోతుండు కత్తి. పెట్టిందే డమ్మీ క్యాండిడేట్లను. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ లో గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు. ఇక సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు. మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే తనిఖీలు. ఓటమి భయంతో ఐటీ దాడులు అని చెప్పి ఎమ్మెల్యే ప్రభాకర్. ఇక తెలంగాణలో పోలింగ్ సమయం గంట పెంపు. సీఎం జిల్లాలో దాహం 15 జిల్లాల గ్రిడ్. అప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కాలిబిందెల పంచాయతీ, కరెంటు పంచాయతీ, నీళ్ల పంచాయతీ, పథకాల పంచాయతీ అన్ని అయినాయి. కానీ నమస్తే తెలంగాణ అప్పుడు మీడియాను బెదిరించి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అన్నింటిని బెదిరించే ఇవి రావద్దు, కేసీఆర్ కు సీరియస్ అవుతాడు, మంత్రి గారు కోపానికి వస్తారు, ఇట్లా మీడియాను కంట్రోల్ చేస్తేనే కదా. అట్లా మీరు కంట్రోల్ చేసేపటికనే ఇట్లా యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి. ఇట్లా వచ్చేపటికనే నువ్వేమనుకుంటున్నావు అంటే అప్పుడు నువ్వు మీడియాను కంట్రోల్ చేయక వాస్తవాలను ప్రజలకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? మరి నువ్వు కంట్రోల్ చేసినావు మీడియాను కాబట్టి ఇవాళ అదే మీడియా సేమ్ కంట్రోల్ సేమ్ భయంలో బతుకుతా ఉంది. కాబట్టి
కేటీ రామారావు గారు మీరు చెప్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే బతుకం, అందరూ యూట్యూబ్ ఛానల్ పెడితే బతకరు. కంటెంట్ కావాలి, క్లారిటీ కావాలి, ఓ పోరాటం కావాలి, దానికి ఒక నిబద్ధత కావాలి. వాటినే పెట్టుకుంటే నడవదు. కేటీ రామారావు నీకు తెలియకపోతే రా నేర్పిస్తా బడి. రైట్గా మిగతా వార్తలన్నీ